మొహమాటం ఒక పక్కన ఉంటది, పీగుతుంటది లోపల పేగులు. ఇట్లాగా ఒక మాస్ లోకి లాక్కెళ్ళిపోయి దోచేస్తున్నారు. ఇవాల్టి కన్నా నేనేమంటానంటే ఆ పవన్ కళ్యాణ్ గారి కోపం ఇంకా పెరగనియండి. ఆ కందులు దుర్గేష్ గారిలోని నాయకత్వ లక్షణాలు ఇంకా విపరీతంగా రానియండి. మళ్ళీ లొంగిపోదాకండి. ఖచ్చితంగా ఎప్పటికన్నా ఆ టిక్కెట్ల రేట్లు తగ్గించండి, ఆ ధరల రేట్లు తగ్గించండి, ఆ సదుపాయాల గురించి ఆలోచించండి. ఆలోచించి పార్కింగ్ అండి, ఏం దోపిడీ అండి పార్కింగ్. 2 గంటలకి మనం వెళ్ళేదే సినిమాకి, అక్కడేమో కాంప్లెక్స్ కడతాడు, ఓ గంట ముందు వెళ్తే గానీ మనకి అక్కడ ఆ లోపలికి సరిగ్గా వెళ్ళలేం. ఆడికి పోతే ఈ టిక్కెట్ సినిమా 2 గంటలకేమో 20 రూపాయలట, అడిషనల్ గా ఉన్నందుకు ఇంకో 10 రూపాయలట, ఇట్లా గంటకు 10 రూపాయలు చొప్పున వేసేస్తాడట. ఇదేం పార్కింగ్ లో తెరవుతుంది. ఇదివరకు ఒక పార్కింగ్ ఫీజే ఉండేది, ఇప్పుడు పార్కింగ్ ఫీజు ఎప్పుడు పెరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు. అదొక దోపిడీ. అసలు ఏం లేదు, ప్రేక్షకుడు అనేటటువంటి వాడు వాడి తలకాయ మన చేతికి ఇచ్చాడు, మా ఇష్టం మేము దోచుకోవడానికి అన్నట్టుంది. దానికి వీళ్ళు ఏం చెప్తారు, సినిమా ఇండస్ట్రీ చాలా గొప్ప లెక్కే చెప్తారు. ఏం చేస్తాం సార్, హీరో కోట్లలో 80 కోట్లు 100 కోట్లు అడుగుతున్నాడు, హీరోయిన్ 10-15 కోట్లు అడుగుతుంది, వాళ్ళిద్దరికే